రికార్డ్ ఆన్ చేసావా? మన ఛానల్లో చాలా రోజుల నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నా, అప్లోడ్ కూడా చేస్తున్నా, కానీ ఏం ప్రాబ్లం అవుతుందో నాకు అర్థం కావట్లేదు, వ్యూస్ అయితే రావట్లేదు. మీకు తెలుసా ఎందుకో? అంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు అర్థం కావట్లేదు. మన ఛానల్లో లాస్ట్ టైం మంచిగా పర్ఫార్మెన్స్ చేసిన వీడియో ఏదైనా ఉంది అంటే అది బుజ్జి వీడియో. అది చాలా బాగా వర్కౌట్ అయింది. అలాంటి వీడియోస్ ఏమన్నా కావాలా మీకు? అంటే నాకు ఒక ఐడియా వచ్చింది. రే check the mic and make sure it sound right, boys. ఈ వీడియోలో మనం కల్కి మూవీ నుంచి ఇంకొక వెహికల్ని తయారు చేయబోతున్నాం. అవి కూడా ఈ 2 కార్స్ తోటి. ఎందుకు 2 అంటే వీడియో చూస్తుండని అర్థమవుతుంది. ఆన్లైన్లో చాలానే ఫొటోస్ అయితే ఉన్నాయి. ఆ ఫొటోస్ చూసుకొని వాటిలాగా తయారు చేయడం కోసం అయితే ట్రై చేద్దాం. అయితే ఈ ఫొటోస్లో ఉన్న దాని ప్రకారం అయితే చూడడానికి చాలా కష్టంగా ఉండేటట్టుంది. ఎందుకంటే మనం ప్రీవియస్గా తయారు చేసిన బుజ్జితో కంపేర్ చేస్తే చాలా కష్టం ఇది తెలుస్తుంది నాకు. ఎందుకంటే దీంట్లో ఎక్కువ డీటెయిలింగ్స్ ఉన్నాయి. ఎలాంటివంటే ఈ ట్రక్కి బ్యాక్ సైడ్ ఒక డిజైన్ ఉంది, అది మాత్రం చాలా కష్టం. ఎలా చేసినా సరే అది చాలా కష్టం అనమాట. సో వీటి మీద మనం డీటెయిలింగ్స్ ఎంత బాగా చేయగలిగితే అంత బాగా కనిపిస్తుంది. లాస్ట్ బుజ్జి వీడియోలో మనం ఎలక్ట్రానిక్స్ కానీ ఆ మెకానిజం ఎలా వర్క్ అవుతుందని చెప్పి ఎక్కువ ఆలోచించాం. కానీ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో మాత్రం డీటెయిలింగ్స్ మీద ఫోకస్ చేద్దాం అండ్ పెయింట్ వర్క్ వాటి మీద. అయితే మన దగ్గర ఉన్న ఈ కార్ని మనం ట్రక్ లా మారుస్తున్నాం కాబట్టి మనం ఈ వెహికల్ కి ఉన్న టైర్స్ వాడుకుంటే ఈ సైజ్ అనేది సరిపోదు అనమాట. మినిమం ఈ సైజ్ అయితే మనం తయారు చేయాల్సి ఉంటుంది అండ్ ఇంత పెద్దగా అవుతుంది. సో చాలా పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది ఇది. టైర్స్ అనేవి 2 ఉన్నాయి, కానీ మనం సింగిల్ చేసేద్దాం. ఎందుకంటే టైర్ సైజ్ చాలా పెద్దగా ఉంది అండ్ 2 టైర్లతో సమానంగా ఉంది. సో ఈ వీల్స్ అనేవి ఇవే వాడదాం. కల్కి కార్ కి అయితే 16 టైర్స్ అయితే ఉన్నాయన్నమాట. మన దానికి జస్ట్ ఒక 8 పెడదాం అండ్ సేమ్ లుక్ వస్తుంది అంతే. ఈ కార్ మొత్తంలో మనకి చాలా అవసరమైన పార్ట్స్ ఉన్నాయన్నమాట. ఎలాంటివంటే ఫస్ట్ థింగ్ ఈ షాక్ అబ్జర్వర్స్ చాలా బాగున్నాయి. అండ్ ఈ పెద్ద పెద్ద టైర్లు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇప్పుడు చేసే ప్రాజెక్ట్లో ఇదే టైర్స్ అయితే వాడదాం అనుకుంటున్నాం. మీరు గుర్తుండుంటే లాస్ట్ బుజ్జి వీడియోలో మనం టైర్కి ఎక్కువ టైం ఇచ్చాం. ఇప్పుడు ఆ తప్పు చేయాలనుకోవట్లేదు నేను. ఈ టైర్స్ సరిపోతాయి, ఎందుకంటే నేను అనుకునే డిజైన్కి సరిపోతాయి ఎగ్జాక్ట్గా. అండ్ ఇదంతా ఓకే. మనం ఇప్పుడు ఎందుకు ఈ కార్ కొనుక్కొని ఈ కార్ని కట్ చేసి మనం తయారు చేస్తున్నాం అంటే, ఏదైతే మనం ఇవంతా మనం సొంతంగా తయారు చేయాలంటే ఇది ఇప్పుడు దీన్ని కొన్నదానికన్నా ఎక్కువ కాస్ట్ పడుతుంది అనమాట. ఇది కొనుక్కొని దీన్ని మనం దానిలా బిల్డ్ చేయడమే తక్కువ కాస్ట్ పడుతుంది అండ్ చాలా వరకు వర్క్ అయిపోద్ది. సో టైం సేవ్ అవ్వడానికి అండ్ మనీ కూడా తక్కువ ఖర్చు అవుతాయి కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాం. అయినా మనకి దీని లోపల ఉన్న మెషినరీ వీటి గురించి కాదు, మన దగ్గర ఉన్న ఐటమ్స్ ని ఎలా చేంజ్ చేయడం అనేది నా ఐడియా. అండ్ ఇక్కడ నుంచి స్ప్రే కూడా వస్తుంది. మన బుజ్జి వీడియోలో మనం ఓన్ గా తయారు చేసాం, దానికి కూడా చాలా టైం ఎక్కువ పడింది. కానీ ఒకటేసారి ఇది కొనేస్తే అవన్నీ ఫ్రీగా వచ్చేస్తాయి మనకి. ఇవన్నీ ఆలోచించకుండా ఇంకా మిగతా వాటికి ఆలోచించడానికి టైం కూడా మిగులుతుంది. అందుకని ఎలా ఉంది ఐడియా? సో ఇప్పుడైతే మనం దీన్ని మొత్తం డిస్మాంటల్ చేద్దాం. నాకు ఏ పార్ట్ నుంచి ఏమవుతుంది అని, దీని లోపల ఎలా ఉంది ఏంటి అనేది, మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏం తీసుకోవచ్చు అనేది కూడా ప్లాన్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం దీన్ని ఇప్పుదాం. ఏంట్రా ఇన్ని స్క్రూస్ ఉన్నాయి, పైనుంచి ఇప్పుదామా? ఇక్కడ నుంచి తీసేద్దాం ఫస్ట్. ఓపెన్ చేసి చూస్తే ఓకే, 2 వైర్స్ వచ్చేసి లైట్కి వచ్చాయి. ఇవి వచ్చేసి ఫాగ్ మిషన్కి 4 ఉన్నాయంట్రా. ఇప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కోసం నేనైతే ఫోటో తీసుకుంటున్నా, ఎందుకంటే మళ్ళీ మనం వీటిని రీజాయిన్ చేయడానికి ఉంటుంది. A few minutes later. ఇలా ఫోటోస్ తీసుకోవడం వల్ల మనకి తర్వాత ఏమన్నా వైర్ అటు ఇటు అయినా సరే ప్రాబ్లం అవ్వదు. మిగతావన్నీ కూడా ఇప్పేద్దాం. సో ఇప్పుడైతే వీటిని అయితే కట్ చేసేస్తున్నా జాగ్రత్తగా.
ఇలా సేఫ్గా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇదంతా మెయిన్ మదర్ బోర్డ్ అనమాట. దీని నుంచి ఇదంతా పవర్ వస్తుంది. సో మనకి ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే దీన్ని సగంలోకి కట్ చేయాలన్నమాట. అంటే ఈ బ్యాక్ సైడ్ ఉన్న మోటార్ని సపరేట్ చేయాలి అండ్ ఫ్రంట్ సైడ్ ఉన్న మోటార్ని సపరేట్ చేయాలి. ట్రక్కున్న ఫ్రంట్ 2 వీల్స్ అనమాట. అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ తగ్గించాలి. సో ఈ మధ్యలో ఉన్న ఎక్సెస్ ని తీసేయాలి. తీసేసినా సరే వీటికి ఉన్న సస్పెన్షన్ నాకు కావాలన్నమాట. సో ఇది కూడా మనం దాచిపెట్టాలంటే మనం సెంటర్లోకి అయితే మధ్యలోకి అయితే కట్ చేసేసి వీటిని రెండింటిని స్టిక్ చేసేద్దాం. అప్పుడు ఈ స్పేస్ తగ్గుతుంది. అండ్ ఇలాంటి సెటప్ ఇంకొకటి ఇట్ సైడ్ కూడా చేసామనుకో మన ట్రక్ కి డౌన్ పార్ట్ మొత్తం తయారైపోతుంది. ఆ తర్వాత మనం పైనది బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సింపుల్ గా. సో ఇప్పుడైతే మనం మధ్యలోకి కట్ చేద్దాం. అంతకన్నా ముందు మదర్ బోర్డ్ ని తీయాలి. గమ్తో స్టిక్ చేసేసారనుకుంటా. ఇలాంటి స్క్రూ ఫిట్ చేయకుండా వీళ్ళు మదర్ బోర్డ్ ని స్టిక్ చేసేసారు. స్క్రూ లేదేంట్రా, ఎలా రా తీసేది స్లోగా? సో ఏం చేయాలంటారు, ఎలా తీయాలరా? ఓ నేనే చూసుకోలేదు, ఇక్కడ స్క్రూ ఉంది. సో నో ప్రాబ్లం. యా ఓ మనం వీటిని కూడా కట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా మనం సైడ్కి పెట్టేద్దాం. ఈ పార్ట్ని వీలైనంత దగ్గరికి ఇక్కడ వరకు వచ్చేలాగైతే కట్ చేసేద్దాం జాగ్రత్తగా. ఓకే సక్సెస్ఫుల్లీ మనం ఇప్పుడు 2 పీసెస్ అయితే చేస్తాం. చూడరా ప్రశాంతంగా ఉంది నాకు. ఇప్పుడు దీన్ని ఈ 2 పార్ట్స్ మనం స్టిక్ చేసేద్దాం దగ్గరికి. స్టిక్ అయితే చేస్తాం. ఇది డ్రై అవ్వడానికి నాకు తెలిసి ఇంకొక 30 minutes టైం ఇద్దాం, వదిలేద్దాం దానిలాగా. 3:28 AM. వెహికల్ కి మొత్తం 8 టైర్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం తయారు చేసింది ఫ్రంట్ పార్ట్ కాబట్టి సేమ్ ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే 4 టైర్స్ ఉన్నాయో బ్యాక్ సైడ్ కూడా రావాలి. అంటే ఇప్పుడు వాటికి టైర్స్ కావాలి. కానీ నా దగ్గర యాక్చువల్గా టైర్స్ అయితే లేవు. ఇంకొక కార్ ఉంది కానీ ఆ కార్ టైర్స్ దీనికి వాడాలనుకోవట్లేదు. అది ఇంకొక ప్రాజెక్ట్ కోసం కొన్నా. సో మనకి ఇప్పుడు నా దగ్గర ఇంకొక ఐడియా ఏం లేదు. ఒక పని చేద్దాం, నా దగ్గర ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. కొన్ని సామాన్లు ఉంటాయి, మన పాత బుజ్జి వీడియోలో తయారు చేసిన కార్ ఇవన్నీ పార్ట్స్ ఉంటాయి. సో వెళ్ళి తెచ్చుకుంటాం. ఇక్కడ పెట్టానేమో. ఓకే నా దగ్గర ఇవన్నీ అయితే దొరికాయి. ఇవైతే మన కార్కి సరిపోతాయి అనిపిస్తుంది, అందుకోసం ఇవి తీసుకొచ్చాం. అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్న వీల్స్ చాలానే ఉన్నాయి కానీ అవన్నీ చిన్న సైజ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టినవి చాలా పెద్దవి, వాటికి ఈక్వల్ గా ఉండాలి సైజు. సో ఇవి చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి. అయితే నాకు ఒక ఐడియా ఉంది, ఏం లేదు వీల్స్ కూడా మనం తయారు చేయాలి. అయితే నా దగ్గర ఉన్న ఈ టైర్స్ ని మార్చి వీటిని పెద్దగా చేయడానికి ట్రై చేద్దాం. సో అదనమాట. అంతేకాకుండా మన పాత కార్ యొక్క మోటార్ పార్ట్ కూడా ఉంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ టైర్స్ కూడా పవర్ వస్తుంది దీన్ని వాడితే. కాకపోతే నా దగ్గర ఫ్రంట్ మాత్రమే ఉందన్నమాట. అయితే బ్యాక్ కూడా ఉంది కానీ దీనికి షాక్ అబ్జర్వర్స్ లేవు. మనకి షాక్ అబ్జర్వర్స్ కావాలి కాబట్టి సో బ్యాక్ సైడ్ ది వాడేద్దాం. దీన్ని జాయిన్ చేసుకొని వీటికున్న ఈ స్ప్రింగ్స్ అంటే ఈ షాక్ అబ్జర్వర్స్ అనేవి పనికి వస్తాయి. సో బ్యాక్ టైర్ కూడా ఏం ప్రాబ్లం లేకుండా వీటిని కలిపి బ్యాక్ టైర్ సెటప్ ని తయారు చేద్దాం. సో అంటే ఇప్పుడు ఇది కూడా మధ్యలో కట్ చేయాలి అండ్ అది ఇది జాయిన్ చేయాలి. చలో ఇంకా చేద్దాం. బ్యాక్ సైడ్ అయితే ఇలా అయితే సెట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం వీటికి ఈ నార్మల్ ప్లాస్టిక్ టైర్స్ ని వీటికి సెట్ చేయాలి, ఏదైనా జుగాడ్ చేయాలి. నేనైతే డైరెక్ట్ స్టిక్ చేసేద్దాం అనుకుంటున్నా కానీ వీలైనంత స్ట్రాంగ్ గా స్టిక్ చేయాలి. ఎందుకంటే ఇరిగిపోతే మళ్ళీ రీసెట్ చేసుకునేలాగా చేయలేం. సో పర్మనెంట్ సెట్ అయ్యేలాగా ఈ టైర్స్ ని పెట్టేలాగా ఏదైనా చేద్దాం. యాక్చువల్గా మనకి ఈ టైర్ అవసరం లేదు, జస్ట్ ఇది ఒకటి సరిపోతుంది. దీన్ని డైరెక్ట్ దీనికి స్టిక్ చేయాలి కానీ ఏం లేదనమాట. కానీ మనం ఫిట్ అయ్యేలాగా చేద్దాం. దానికోసం ఈ హోల్ సైజ్ కొంచెం పెద్దగా చేస్తే సరిపోతుందేమో, చూద్దాం ఏం చేయగలుగుతాం. ఇంకొంచెం స్ట్రాంగ్ చేయడం కోసం కొంచెం బేకింగ్ సోడా తీసుకొని
ఫివిక్విక్ అప్లై చేసిన దాంట్లో అప్లై చేద్దాం, అప్పుడు ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది ఇంకా. ఇలా అయితే మనం బ్యాక్ సైడ్ టైర్లు అయితే తయారు చేసుకున్నాం, కానీ ఇప్పుడు మనం దీన్ని కొంచెం కార్వ్ చేసుకోవాలన్నమాట, కొంచెం కట్ చేసుకోవాలి. బ్యాక్ టైర్స్ మనమే తయారు చేస్తున్నాం కాబట్టి ఒరిజినల్ గా వెహికల్ కి ఎలా అయితే ఉందో అలా చేయడానికి ట్రై చేద్దాం. వీటిని ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి, ఏవైతే ఫస్ట్ పెద్ద టైర్స్ ఉన్నాయో ఇవి ఫ్రంట్ సైడ్కి, ఎందుకంటే మెయిన్ స్టీరింగ్ అంతా దీంట్లో ఉంటుందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ది ఇలా బ్యాక్ సైడ్ పెట్టేసా. అయితే వీటి రెండింటి మధ్యలో ఇంకొకటి పట్టి అంత స్పేస్ వదులుతున్నా అనమాట. అండ్ దీని నుంచి దీనికి మళ్ళీ స్టిక్ చేద్దాం. ఓకే, మదర్ బోర్డ్ అయితే ఫిక్స్ చేసా. అన్నిటికన్నా కష్టమైన పార్ట్ అనమాట నాకు, కానీ అది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. యాక్చువల్గా అయితే జస్ట్ ఒక మదర్ బోర్డ్ తోటి ఈ ఫ్రంట్ 4 టైర్స్ మాత్రమే ఇంతకుముందు రొటేట్ అయ్యేవి, కానీ ఇప్పుడు మనం మొత్తం 8 వాటికైతే ఇచ్చామన్నమాట. మొత్తం 8 వీల్స్ అయితే రొటేట్ అవుతాయి ఒకటేసారి. దానివల్ల పవర్ కూడా వస్తుంది అండ్ బాగా వర్క్ అవుతుంది. అంతేకాకుండా నేను 2 సైడ్స్ వచ్చేసి స్టీరింగ్ పెట్టాను అనమాట. స్టార్టింగ్ లో నేను ఒక్క సైడ్ మాత్రమే స్టీరింగ్ చేద్దామని ఉండే, కానీ తర్వాత 2 సైడ్స్ చేసేసా. దానివల్ల ఇంకా మంచి రొటేషన్ జరుగుతుంది, ఇప్పుడు రొటేట్ అవుతుంది అనమాట. సో అందుకని వీడియో ఫోన్ మీకు అర్థమవుతుంటుంది ఏమంటున్నాను నేను కరెక్ట్గా చెప్పాలంటే. వీలైనంత వరకు అయితే వైర్లు అయితే నీట్గా సెట్ చేయడానికి ట్రై చేస్తా. సో నీట్గా అయితే ఉన్నాయి. ఇన్నికన్నా సెటప్ చేయడం వల్ల వైర్స్ అనేది ఎక్కువ అయ్యాయి అనమాట, కానీ మేనేజ్ చేయడానికి ట్రై చేస్తా నీట్గా. సో అంతే. అండ్ కొన్నిటిని బయటికి పెట్టాను, ఏంటంటే మనకి బ్యాటరీ కనెక్ట్ చేయడం కోసం ఒకటి అండ్ స్విచ్ ఆన్ ఆఫ్ కి. ఇవి రెండు తప్ప మిగతా లోపలికి ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏం కాదు, మనకి ఏం డిస్టర్బ్ చేయవు ఇవి. ఇప్పుడైతే మనం బేస్ నుంచి స్టార్ట్ చేద్దాం. చలో, పైన బేస్ ఇదంతా ఇప్పుడు తయారు చేద్దాం. అది కూడా మొత్తం ఫోమ్ బోర్డ్ తోటి. ఫస్ట్ అయితే ఈ పార్ట్ ని కంప్లీట్ చేసుకుంటే మనం మెల్లగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. స్ట్రాంగ్ ఉండడం కోసం కొంచెం మందమైన బోర్డు తీసుకున్నాను అనమాట.
ఏదైతే మొత్తం ట్రక్ ఉందో ఆ ట్రక్ని ఒకటేసారి మొత్తం తయారు చేయకుండా ఒక ఇండివిజువల్ పార్ట్స్ లా డివైడ్ చేసి తయారు చేద్దాం అండ్ వాటిని తయారు చేసి స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అండ్ ఈజీగా కూడా ఉంటుంది. ఒక బేసిక్ ఫామ్ క్రియేట్ చేద్దాం, తర్వాత అవన్నీ డీటెయిలింగ్స్ అవన్నీ తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే ఈ ఫ్రంట్ పార్ట్ లో ఇక్కడ ఇలాంటిది ఒకటి వస్తుంది, అది తయారు చేద్దాం. అయితే ఈ వర్క్ని ఆఫ్ కెమెరాలో కొన్ని అయితే తయారు చేసా, వాటిని రికార్డ్ చేయలేదు. ఏంటంటే ఎంసిల్ తోటి ఎక్కడైతే మనకి గ్యాప్స్ ఉంటాయో అవన్నిటిని ఫిల్ చేసా అండ్ డ్రై కూడా చేసేసాం. అంతేకాకుండా మీకు ఒకటి చూపెట్టాలి, ఈ బ్యాక్ పార్ట్ని అయితే తయారు చేస్తా. ఇది ఎలా అంటే ఒకటి పైకి ఇలా కిందికంటే బ్యాక్ సైడ్ లోపలికి కూడా డీటెయిలింగ్స్ ఇవ్వడానికి ట్రై చేసా. మరీ ఎక్కువ ఏం కాదు కానీ ఇచ్చాం. బాగుంది కదా. ఓకే, అంతేకాకుండా ఇప్పటివరకు అయితే ఒక బాడీ స్ట్రక్చర్ మొత్తం అయితే తయారైంది. ఇప్పుడు మనం చిన్న చిన్న డీటెయిల్స్ మీద ఫోకస్ చేద్దాం. ఆ తర్వాత ఎలా తయారు చేయాలో నేను ఇంకేం అనుకోలేదు, ఇప్పుడు ఆలోచించి చేద్దాం. ఇప్పుడైతే మనం ఈ ఫ్రంట్ పార్ట్లో అయితే తయారు చేద్దాం. లోపల సీటింగ్ అవన్నీ డీటెయిలింగ్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేద్దాం. నేను ఒకసారి మూవీలో ఆ పర్టికులర్ సీన్ చూసి అక్కడ ఏమేమి ఉన్నాయో అలా కనిపించేలాగా చేయడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ నా దగ్గర డైరెక్ట్ ఈ పాత కార్లో ఒక సీట్స్ అయితే ఉన్నాయన్నమాట, వీటిని డైరెక్ట్ వాడేద్దాం. కొంచెం చిన్నగా అవుతాయి కానీ పర్లేదు. అండ్ లోపల కొన్ని మెకానిజం ఇలాంటివి కూడా ఉన్నాయి. అండ్ దీన్ని ఎగ్జాక్ట్ తీసుకుని ఇంత పెట్టేస్తే మన వర్క్ కూడా తక్కువ అవుతుంది అండ్ పెట్టేద్దాం.
ఇలాగైతే మనం పెయింటింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఇలా ఒక బేస్ కోట్ వేసా. బేస్ కోట్ ఎందుకంటే మనం డిఫరెంట్ మెటీరియల్స్ తోటి ఇదైతే తయారు చేసాం కదా, ఇదంతా ఒక సింగిల్ కలర్లోకి తీసుకొస్తే ఒక మెటీరియల్తో తయారు చేసిన ఫీల్ వస్తుంది. అండ్ ఎక్కడెక్కడ ఏం పెయింట్ చేయాలో అంత మనకి క్లారిటీ వస్తుందని చెప్పి చలో ఇంకా పెయింట్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఎక్కడెక్కడ ఏం అవసరమో అది వీలైనంత వరకు యాక్యురేట్గా వచ్చేలాగా పెయింట్ చేయడానికి ట్రై చేద్దాం. అంతే. పెయింటింగ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా టైం అయితే తీసుకున్నా, అంటే నార్మల్గా తయారు చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటాను నేను, కానీ ఈసారి పెయింటింగ్కి ఎక్కువ టైం పట్టింది ఎందుకంటే సైజ్ పెద్దది కాబట్టి కూడా. అంతే. ఇప్పుడు దీన్ని కొంచెం బ్యాటరీస్ ఇవన్నీ కనెక్ట్ చేసి దీన్ని ఒకసారి డ్రైవ్ చేసి చూద్దాం. అండ్ పెయింటింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది. అండ్ అంతే, దీన్ని బయటికి తీసుకెళ్ళి డ్రైవ్ చేద్దాం మంచిగా. అండ్ మంచిగా వీడియోస్ తీసి మంచిగా ఫొటోస్ తీసి అంతే. అండ్ ఇలాంటి వెహికల్స్ లాంటివి తయారు చేద్దామని అయితే అనుకుంటున్నా, ఎందుకంటే మన బుజ్జి వీడియో మంచిగా వర్కౌట్ అయింది. అండ్ హోప్ఫుల్ ఈ వీడియో కూడా బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నా. సో ఇలాంటి ఐడియాస్, ఇలాంటి వెహికల్స్ ఇంకేమైనా తయారు చేయాలని అంటే మీకేమన్నా ఐడియా ఉంటే నాకు చెప్పండి, అవి తయారు చేద్దాం నెక్స్ట్ వీడియోలో. బ్యాట్మ్యాన్ కార్ ఒకటి ఉంటుంది, అది తయారు చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి నాకు అనిపించేది తయారు చేద్దామని చెప్పి, కానీ కొంచెం కష్టమే. మన బుజ్జి కార్ కన్నా కష్టం అది చేయడం. దాన్ని కొంచెం అన్ని ప్రతి ఒక్కటి మెకానిజం ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ అని వాడదాం అనుకుంటున్నా తయారు చేయడానికి. మీరు ఇంట్రెస్టెడ్ గా ఉంటే, అండ్ నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, మీకు ప్లే చేసి చూపిస్తాయి కొన్ని ఫొటోస్. అవిట్లో ఏదైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే వాటిని కూడా సెలెక్ట్ చేయండి. అండ్ ఫ్యూచర్ వీడియోస్ కోసం నాకు వచ్చే ప్లాన్ కూడా ఉంటుంది, అండ్ వాటి కోసం ప్లాన్స్ కూడా రెడీ చేసుకోవచ్చు. ఇవన్నీ తయారు చేద్దామంటే తయారు చేద్దాం. ఏది సెకండ్ కావాలి, థర్డ్ కావాలో చెప్పండి, దాని ప్రకారంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోతా. అంతే. మీకు ఈ వెహికల్ సిరీస్ నచ్చితే చెప్పండి, ఇలాంటి వీడియోస్ ఇంకా తయారు చేద్దాం. అంతే, ఈ రోజుకి ఇంతే. బాయ్ 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 బాయ్.